సో అది అండ్ నేనైతే ఇదే హాల్ వీడియోలా నేనేం ప్లాన్ చేయలేదు, జస్ట్ ఇదే ఉంది రొటీన్. నాకేం బ్లాగ్స్ తీయాలో అర్థం కావట్లేదు. అయ్యో రామా, అయ్యో రామా, చిన్న హెల్ప్ చేయండి మీరు. కింద నిజంగా చెప్తున్నా, అసలు ఏం వీడియోలు చేయాలో కూడా నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్కి. వ్లాగ్స్ పెడితే చూస్తున్నారు, బట్ ప్రతిరోజు వ్లాగ్ అంటే నాకు చేయడానికి బోర్ అవుతుంది, మీకు చూడడానికి బోర్ అవుతుంది. హాల్ వీడియోస్ పెడితే అది కూడా బోర్గానే ఉంటుంది. డైలీ హాల్ వీడియోస్ అన్నా కూడా బోరే ఉంటుంది. సో ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. నేను ఆలోచిస్తున్నా. మ్యాక్సిమం వ్లాగ్సే అడుగుతున్నారు కాబట్టి ఐ విల్ ట్రై టు మేక్ ఇట్. ఎందుకంటే వ్లాగ్స్ ఈ మధ్య చేయడానికి కూడా ఏం లేదు. జస్ట్ నేను ఉదయం లేచి టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్ అండ్ తినడం, మళ్ళా వంట చేసుకోవడం, తినడం, మళ్ళా మధ్యాహ్నం ఏదో వీలైతే ఖాళీ ఉంటే నేను టీవీ చూస్తున్నా, లైక్ మూవీస్ కానీ ఏమన్నా షోస్ ఉంటే చూస్తాను, లేదు అంటే ఎడిటింగ్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్, మళ్ళీ తినడం, ఇదే ఉంది రొటీన్. నాకేం బ్లాగ్స్ తీయాలో అర్థం కావట్లేదు. అయ్యో రామా, అయ్యో రామా. సో నాకు చిన్న హెల్ప్ చేయండి మీరు. కింద కామెంట్ సెక్షన్లోని క్వశ్చన్స్ అడగండి. సో దాన్ని బట్టి మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి, ఏమైనా స్పెషల్గా రివ్యూస్ కావాలా, లైక్ వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేసేలాగా అలా ఏమైనా కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ అనమాట. సో అది అండ్ ఈరోజు వచ్చేసి ఇది వ్లాగా లేకపోతే హాలా ఏమో నాకేం కాన్సెప్ట్, నేనేం రెడీ చేయాల. జస్ట్ కెమెరా ఆన్ చేసి వచ్చి కూర్చున్నా, హ్యాపీగా క్యాండిల్స్ వెలిగించి. ఈ మధ్య నేను క్యాండిల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను, లైక్ ఇంట్లో కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం అలా అనమాట. సో యా, ఈ మధ్య మీరు చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో క్యాండిల్స్ అవన్నీ వెలిగించుకోవడం. ఎస్, ఆల్రెడీ ఉన్నాయి కదా ఎలాగో, సో అవన్నీ వెలిగిస్తున్నాను అనమాట పాజిటివ్ వైబ్స్ కోసం. అండ్ ఇంకొకటి నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడున్న లాక్డౌన్లోని దయచేసి న్యూస్ ఛానల్స్ చూడటం తగ్గించండి. ఓన్లీ బులెటిన్ ఒకటే చూడండి. నేనైతే ఓన్లీ బులెటిన్ చూస్తున్నా. అదర్ దాన్ దట్ ఇంకా నేను ఏమీ చూడట్లేదు, లైక్ న్యూస్ ఏం చూడట్లేదు. నిఖిలేష్తోని నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అండ్ వాడితోని మూవీస్ చూస్తున్నాను, లైక్ బొమ్మలవి, అండ్ వాడితో పాటు వీడియోస్ చూస్తున్నా. నేను కూడా తెలుసుకున్నా అసలు వాడు ఏం చూస్తున్నాడు, వాడికి ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆ వీడియోస్. ఇవన్నీ నేను కూడా తెలియకుండానే వాడికి ఫీడ్ చేస్తున్నప్పుడు నేను కూడా గంటలు కూర్చొని చూసేస్తున్నాను అనమాట. అలా టైం పాస్ అవుతుంది. సో యా, ఇంకా ఈ లాక్డౌన్లో ఏం జరుగుతుంది, ఫాగ్ అయితే జరగట్లేదు. మీకేం జరుగుతుంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో యా, అండ్ నేను మొన్న ఒక 2 days బ్యాక్ కమ్యూనిటీలోని ఒక విషయం అడిగాను. నేను కన్ఫ్యూజ్ అయ్యి అడుగుతూ ఉంటాను, మీరు నాకు మంచి సజెషన్స్ ఇస్తారని చెప్పేసి. సో నేను ఇంతకు ముందే లైక్ ఒక 3-4 days ఇంకా ముందే అనుకుంటా, పప్పుల నుంచి నేను కొన్ని స్కిన్ కేర్ అవి తెప్పించాను. నా కోసం మాత్రమే కాదు, మమ్మీ తమ్ముడు వీళ్ళు కూడా అడిగారు అనమాట. సో వాళ్ళకి అండ్ నాకు, మా ఆయనకి, అందరికీ కలిపి కొంచెం స్కిన్ కేర్ అయితే ట్రై చేశాను. ఎందుకంటే పర్పుల్లో కొంచెం రేట్లు తగ్గుంటాయి, నైకాలో బాగుంటాయి, అవి కూడా బాగుంటాయి, ఇవి కూడా బాగుంటాయి. ఎప్పుడైనా బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు నేను ఇవి ట్రై చేస్తాను. కొంచెం బడ్జెట్ బాగుంది అనుకున్నప్పుడు నైకాకి వెళ్ళిపోయి లేకపోతే అమెజాన్లోకి వెళ్ళిపోయి మంచి ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కుంటాను. ఇట్ డిపెండ్స్ అపాన్ మై మూడ్ అంతే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అందరూ లోరియల్ కొనుక్కోవాలి అని ఉండదు కదా. ఎందుకంటే కొంతమంది లాక్మీ కొనుక్కుంటారు, కొంతమంది లోరియల్ కొనుక్కుంటారు, కొంతమంది స్మాష్ బాక్స్, కొంతమంది బాబీ బ్రౌన్, కొంతమంది మ్యాక్. సో ఎవర్ అఫోర్డబుల్ దాన్ని బట్టి అలా ఉంటుంది కదా. సో యాజ్ ఏ యూట్యూబర్గా నేను అఫోర్డబుల్వి చూపిస్తాను, హై ఎండ్వి చూపిస్తాను. మీకు ఏది బడ్జెట్ అనిపించి మీకు ఏది బాగుంటుంది అనిపిస్తుందో అది మీరు తీసుకుంటారనమాట. సో అది అండ్ నేనైతే ఇదే హాల్ వీడియోలా నేనేం ప్లాన్ చేయలేదు, జస్ట్ అలా కూర్చొని మీతో మాట్లాడాలనిపించింది, చిట్ చాట్ వీడియో లాగా. సో అది చిట్ చాట్ చేస్తూ నేను ఏవైతే రీసెంట్గా తెప్పించానో అవి నేను మీకు చూపిస్తాను.
సో అది ఇంకా ఆలస్యం లేకుండా నేను ఏం ప్రొడక్ట్స్ తెప్పించాను నా ముందైతే అన్ని పెట్టుకున్నాను సర్ది. సో ఫస్ట్ చూపించేస్తాను. ఇవి ర్యాండమ్గా తీసుకున్నావు కాబట్టి దీనికి స్పెసిఫిక్ ఆర్డర్ అనేం లేదు. జస్ట్ నేను ఎలా అయితే తీసుకున్నాను అవి చూపిస్తాను. చాలామంది ఇందులోని చాలా రీపర్చేసెస్ ఉన్నాయి. అంటే నేను ఇంతకు ముందు యూజ్ చేసినవి నేను మళ్ళా తెప్పించుకున్నాను అనమాట. అంటే ఇట్ డిమాండ్స్. సో రీపర్చేస్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మనకి ఎంతో యూజ్ అయితే కానీ మనం కొనుక్కోం కదా అంత ఈజీగా. సో అది. అండ్ ఫస్ట్ వచ్చేసి గుడ్ వైబ్స్ నుంచి చూపిస్తాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదనమాట. గుడ్ వైబ్స్ నుంచి టీ ట్రీ క్లిన్జింగ్, నాకు అనిపించట్లేదు, క్లిన్జింగ్ ఫేస్ మాస్క్. ఇది ఆయిలీ స్కిన్కి చాలా బాగుంటుంది. యాక్నీ ప్రోన్ స్కిన్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది నేను ఆల్రెడీ ఒక టబ్ యూజ్ చేసేసాను అండ్ ఇది సెకండ్ టబ్. దిస్ ఈస్ మై రీపర్చేస్. గుడ్ వైబ్స్ నుంచి టీ ట్రీ క్లిన్జింగ్ ఫేస్ మాస్క్. ఐ విల్ ట్రై టు పుట్ ఆల్ లింక్స్ అండ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్లోని మీరు కావాలంటే చెక్ చేయొచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ వైబ్స్ నుంచి ఆరెంజ్ జెల్. సో ఈ ఆరెంజ్ జెల్ ఏంటి అంటే నైట్ క్రీమ్ కింద బాగా యూజ్ అవుతుంది. లైట్ వెయిట్ ఉంటుంది. ఎప్పుడైనా బాగా బద్ధకంగా ఉన్నప్పుడు ఇలాంటి ఆరెంజ్ జెల్స్ ఏమైనా అప్లై చేసుకుంటా ఉంటే స్కిన్ మాయిశ్చర్డ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బిఫోర్ మేకప్ కూడా ఈ జెల్ అనేది అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ వెరీ గుడ్ పార్ట్ అనమాట. ఇది కూడా నేను ఇది రీపర్చేస్, ఇది ఆల్రెడీ అయిపోయింది. అంటే లాస్ట్లో కొంచెం ఉంది, ఇంకా డేట్ వస్తుందని చెప్పేసి నేను ఇంకా అది పక్కన పడేసాను. కొంచెమే ఉంది, మొత్తంగా ట్యూబ్ కంప్లీట్ అవ్వకపోయినా ఇంకా అది పక్కన పడేసి కొత్తది కొనుక్కున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే గుడ్ వైబ్స్ నుంచి జస్ట్ అలోవెరా తీసుకున్నాను. ఈ అలోవెరా నాట్ ఓన్లీ స్కిన్ కేర్ కదా, అలోవెరా అనేసరికి మన హ్యాండ్స్కి, లెగ్స్కి అండ్ లిక్లేష్ కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను గుడ్ వైబ్స్ అలోవెరా. ఎందుకంటే వాడి డ్రై స్కిన్ అండి, ఓవర్ డ్రై స్కిన్. అది ఎలాగైతే ఆయిలీ స్కిన్ వాడిది ఓవర్ డ్రై స్కిన్ అనమాట. సో వాడికి ఏదైనా స్కిన్ ఎలర్జీగా అనిపిస్తున్నప్పుడు, లైక్ ఎలర్జీ అని కాదు, జస్ట్ డ్రై అయిపోయి క్రాకీగా అనిపిస్తున్నప్పుడు అలోవెరా తీసి అలా నీట్గా స్మూత్నింగ్ చేస్తాను అనమాట. సో గుడ్ వైబ్స్ అయితే చాలా బాగుంటుంది. మల్టీపర్పస్ జెల్, ఇది నారిషింగ్ చేస్తుంది, అందుకని చెప్పి తీసుకున్నాను. సో ఇవన్నీ ఐ హెడ్ టు స్టార్ట్. అండ్ గుడ్ వైబ్స్ నుంచి నైట్ క్రీమ్ ఒకటి తీసుకున్నా. ఇది నేను ఎప్పుడు యూజ్ చేయాల. దిస్ ఈజ్ మై ఫస్ట్ పర్చేజ్ అనమాట. కొత్తది న్యూ లాంచ్లా కనిపించింది, అందుకే ట్రై చేద్దాం అన్నది తీసుకున్నా. దిస్ ఈజ్ కాకాడు ప్లమ్ సంబంధించిన రేడియన్స్ నైట్ క్రీమ్ అంట. సో లెట్స్ సీ, కొత్తది ఇది, నేను ఇంతకు ముందు అయితే వాడలేదు. అండ్ ఇంకా గుడ్ వైబ్స్ నుంచి అంటే సోప్స్ తీసుకున్నాను, ఆబ్వియస్లీ కావాలి కదా. సో యాక్టివేటెడ్ డీటాక్స్ హ్యాండ్మేడ్ సోప్ బార్స్ అనమాట ఇవి చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి. అండ్ డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో బాడీ మీద అవి పోతాయి అనమాట. ఇందులోనే మొత్తం మనకి 3 సోప్స్ ఇచ్చారు. సో ఇలా 3 సోప్స్ ఉంటాయి గుడ్ వైబ్స్ నుంచి. చార్కోల్ సోప్స్ అంటే మనకి చాలా మంచిది కదా, లైక్ డెడ్ స్కిన్ అంతా పోతూ ఉంటుంది. సో అది. అండ్ ఇన్ని ప్రైజెస్ గుర్తుపెట్టుకొని నేను మీకు చెప్పడం అంటే చాలా చాలా కష్టం. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇంకొకటి నా తరపు నుంచి ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి అందరికీ. ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎవరికి బాగాలేదు. చాలామంది లవ్డ్ వన్స్ పోతున్నారు అండ్ చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఎవ్వరూ మనశ్శాంతిగా లేరు, ఎవ్వరూ హ్యాపీగా లేరు, అందరూ సఫర్ అవుతున్నారు. ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ సఫరింగ్, ఎవ్రీబడి ఈజ్ సఫరింగ్. సో ఇలాంటి టైంలోని మీరు పాజిటివిటీ స్ప్రెడ్ చేసుకోండి, లైక్ పాజిటివ్ ఉండడానికి ట్రై చేయండి. నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేయకండి. ఎందుకంటే మనం పాజిటివ్గా ఉంటేనే మన ఫ్యామిలీ కానీ మన సరౌండింగ్స్ కానీ పాజిటివ్గా ఉంటాయి అన్నమాట. నేను అలా థింక్ చేస్తాను. సో అందుకే నేను చెప్తున్నాను అనమాట. మీ ఇష్టం కంప్లీట్లీ, బట్ చెప్పడం నా వంతు. జస్ట్ నేను చెప్తున్నాను, జస్ట్ స్ప్రెడ్ ద లవ్, స్ప్రెడ్ ద పాజిటివిటీ అండి, అంతకుమించి ఇంకేం లేదు. ప్రభాస్ అంటాడు కదా అదేదో సినిమాలోని, ప్రేమించి డ్యూడ్ పోతే ఏం పోయింది ఏదో ఉంటుంది కదా, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అనేసి. సో అది చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లోని. సో తప్పకుండా స్ప్రెడ్ ద లవ్ అండ్ టేక్ ద లవ్. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ సిచ్యువేషన్ అని నాకు అనిపించింది. సో మీకు కూడా అనిపిస్తే హ్యాపీ. ప్లీజ్ నెగిటివిటీ ఏం స్ప్రెడ్ చేయకండి. నాట్ ఓన్లీ వీడియోస్, అంటే వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో నెగిటివ్ కామెంట్స్ పెడతారు, అలానే కాదు, జస్ట్ మన ఇంట్లో ఉన్నా కూడా ఎవరినైనా గబుక్కుమని ఒక మాట అనడం, లేకపోతే
ఎవరైనా కోవిడ్ పేషెంట్స్ని హేళన చేసి మాట్లాడడం. సో ఇలాంటివన్నీ వద్దండి. జస్ట్ లీవ్ ఇట్. మీకు నచ్చకపోతే వదిలేయండి, అంతేగాని ఎవరిని హర్ట్ చేయొద్దు. మీరు హర్ట్ చేస్తున్నారని నా ఉద్దేశం కాదు, జస్ట్ నాకు చెప్పాలనిపించింది, నేను చెప్తున్నాను అంతే. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారు కాబట్టి నేను ఇంత ఓపెన్గా చెప్పగలుగుతున్నాను అనమాట. బీ పాజిటివ్ అండి, స్ప్రెడ్ ద లవ్ అండ్ టేక్ ద లవ్. అది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు స్ప్రెడ్ చేస్తేనే మీరు మళ్ళీ తిరిగి పొందగలరు అనమాట ఆ ప్రేమని. సో యా, దట్స్ ఇట్. అదే నేను చెప్పగలను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ వైబ్స్ నుంచి పపయా ఫేస్ వాష్ తీసుకున్నా. ఇది కూడా రీపర్చేజ్. పపయా ఫేస్ వాష్ చాలా 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 రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఇన్స్టెంట్గా గ్లో వచ్చేస్తుంది అనమాట. ఏంటో ఈవినింగ్ టైంలోని నేను అలిసిపోయిన తర్వాత ఈ పపయ ఫేస్ వాష్ చేసుకోగానే నాకు ఒక్కసారిగా వైట్ అయిపోయాను, గ్లో వచ్చింది నా ఫేస్లో అన్న ఫీలింగ్ వస్తుంటుంది. అండ్ ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా ఉంది, చాలా బాగుంటుంది. అండ్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ గుడ్ వైబ్స్ నుంచి యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ అనమాట. ఇది మా హస్బెండ్ కోసం. మా హస్బెండ్ అయితే ఈ బాటిల్ 4th బాటిల్లో ఏదో మొత్తానికి ఎన్ని వాడతారంటే, అంటే ఆయన జనరల్గా బయట తిరిగే మనిషి కదా, కొంచెం ఆయనకి ఓపెన్ పోర్స్ అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ యాక్టివేటెడ్ చార్కోల్ ఏం చేస్తుందంటే డీప్ క్లిన్జింగ్ చేస్తుంది, ఆయన రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు. సో ఆయన కోసం డీప్ క్లిన్జింగ్ ఫేస్ వాష్ చార్కోల్ గుడ్ వైబ్స్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్గా ఒక టోనర్ తీసుకున్నా గుడ్ వైబ్స్ నుంచి, ప్రొమోగోనెట్ టోనర్ అనమాట. ప్రొమోగోనెట్ అనేసరికి మనకి మంచి ఫీల్ వస్తుంది, అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. ప్రొమోగోనెట్ అనేసరికి బాగుంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది, హాయిగా అనిపిస్తుంది. ఫేస్ వాష్ అయిన తర్వాత టోనర్ అలా 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 ఫేస్ స్ప్రే చేసుకుంటే హాయిగా ఉంటుంది, చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. సో అది. అండ్ ఇంకొకటి టోనర్ తీసుకున్న గుడ్ వైబ్స్ నుంచి రోజ్ గ్లో టోనర్ అంట. నాకేమనిపించిందంటే రోజ్ వాటర్ ఉంటుంది కదా, సో అలాంటి టైపే గ్లో టోనర్ అని ఇచ్చారు. జస్ట్ రోజ్ వాటర్ అంతే. రోజ్ వాటర్ కూడా చాలా మంచిది ఫేస్కి. సో అది గుడ్ వైబ్స్ నుంచి. అయితే ఇంకొకటి ఉంది లాస్ట్ గుడ్ వైబ్స్ నుంచి, సన్ స్క్రీన్ తీసుకున్నాయి. ఆ చిన్న బుడ్డ సన్ స్క్రీన్ తీసుకున్నా ట్రై చేద్దామని చెప్పేసి. ఇది 50++++ ఇన్ని ప్లస్లు ఉన్నాయి. సో తెలుసు కదా, సన్ స్క్రీన్ అనగానే మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉన్నా కూడా ఈ లైట్స్కి వాటికి కూడా మనకి ట్యాన్ అవుతూ ఉంటుంది. సో సన్ స్క్రీన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ స్కిన్ కేర్కి. ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట సన్ స్క్రీన్. నేను చాలా లేట్గా రియలైజ్ అయ్యాను ఈ పాయింట్. సో ఇది జెల్ క్రీమ్. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇక్కడ మెన్షన్ చేశారు జెల్ క్రీమ్ అని. ఏమంటారు, ఆయిలీ ఫేస్ వాళ్ళకి జెల్ క్రీమే జెల్ బేస్డే బాగుంటాయి అనమాట. అదర్ దాన్ దట్ క్రీమీగా మరి ఓవర్ మాయిశ్చరైజ్డ్గా ఉన్న మళ్ళీ వాళ్ళకి ఆయిల్ గ్లాన్సెస్ అన్నీ బయటకు వచ్చేసి మళ్ళీ పింపుల్స్ స్టార్ట్ అయిపోతాయి. సో అందుకని చెప్పేసి నాది ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ కాబట్టి నేను ఇది తీసుకున్నాను. చిన్న తీసుకున్నా. నాకు ఇది నచ్చితే పెద్ద తీసుకుంటాను అనమాట. చెప్పాను కదా నా పర్సనల్ యూసేజ్కి అని చెప్పేసి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ర్యాండమ్గా చూపించేస్తాను గుడ్ వైబ్స్ నుంచి. అవే నా తీసుకున్నా. ఇంకొకటి తీసుకున్నా గుడ్ వైబ్స్ నుంచి. అయ్యో, ఇది ఫేస్ మాస్క్. ఇది కూడా మా ఆయనకే. ఇది గుడ్ వైబ్స్ నుంచి యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ మాస్క్. యాక్టివేటెడ్ చార్కోల్ అంటే ఆయనకి చాలా చాలా ఇష్టం. ఫేస్ వాష్, ఫేస్ మాస్క్ రెండు బాగా యూజ్ చేస్తారనమాట. సో అది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైఎం నుంచి కుంకుమాది అల్టిమేట్ రేడియన్స్ ఫేస్ క్రీమ్ ఒకటి తీసుకున్నా. ఇది కూడా నా కోసం కాదు, ఆయన కోసమే. ఆయనకి నచ్చింది ఇంతకుముందు. ఇది రీపర్చేజ్. ఆల్రెడీ ఇది వాడేశారు ఆయన, కంప్లీట్ బాటిల్ అయిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ తెప్పించమన్నారు. సో తెప్పించాను. బాగుంటుందంట, ఆయనకి బాగా నచ్చింది. ఎందుకంటే ఇది కాంటాక్ట్ విత్ సాఫ్రాన్, మంజితా అండ్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్ 3 ఎక్స్ట్రాక్ట్స్తో కలిపి ఉన్నాయి. సో ఇదేం అది రివ్యూ పార్ట్ ఏం కాదు, జస్ట్ నేను కొనుక్కున్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నా. మీకు అవసరమైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ వాయం ఆయుర్వేది నుంచి హల్దీ అండ్ చందన్ సూదింగ్ ప్యాక్ అనమాట. ఇది నాకనే నేను తీసుకున్నాను, ఎందుకంటే ఇంతకుముందు వాయం నుంచి నేను యాంటీ యాక్నీ ఫేస్ ప్యాక్ అండ్ అలాగే స్కిన్ డీటాక్స్ ఫేస్ ప్యాక్ ఇలాంటివి వాడాను. సో అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి ఫేస్ ప్యాక్స్, ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. సో ఇప్పుడు వచ్చేసి నేను
సూదింగ్గా ఉండాలన్నమాట నా స్కిన్ వచ్చేసి. ఇంట్లో ఉంటున్నాను కదా అందుకని చెప్పేసి ఇది టర్మరిక్ పౌడర్ అండ్ శాండిల్వుడ్ పౌడర్. సో యాక్నీకి పనిచేస్తుంది అండ్ ట్యాన్ రిమూవ్ చేయడానికి పనిచేస్తుంది అండ్ సూదింగ్ కూడా పనిచేస్తుంది, అందుకే ఇది తీసుకున్నా. సో అది. అండ్ ఇంకా మిగతావన్నీ ఫ్రమ్ ఒకటే బ్రాండ్ ఉన్నాయి, దట్ ఈస్ డర్మ్డాక్. సో డర్మ్డాక్ నుంచి చాలా ప్రొడక్ట్స్ తీసుకున్నా. చాలామంది అడిగారు కదా డే క్రీమ్స్, నైట్ క్రీమ్స్ అని. సో మీకోసం మాత్రమే కొన్ని ట్రై చేద్దామని తీసుకున్నా అసలు ఎలా ఉంటాయని. సో డర్మ్డాక్ నుంచి ఇది తీసుకున్నాను అనమాట, డే క్రీమ్, ఆయిల్ కంట్రోల్ డే క్రీమ్. సో ఇదేంటంటే మనకి ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళకి, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ డే క్రీమ్ చాలా బాగుంటుంది. విత్ SPF 15 కూడా ఉంది ఇందులో ఇన్బిల్ట్. అండ్ ఇది నారిషింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఇది పారాబెన్, సల్ఫేట్ ఫ్రీ, క్రూయల్టీ ఫ్రీ, బ్లా బ్లా బ్లా, ఇవన్నీ మీకు తెలిసినవే. సో యా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ కంట్రోల్ నైట్ క్రీమ్ కూడా, డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ కూడా రెండు తీసుకున్నా. సో మొత్తానికి రెండు వాడితే తప్ప మనకి కరెక్ట్ రిజల్ట్స్ అనేవి తెలియదు కదా, అందుకని చెప్పి డే క్రీమ్ ఒకటి, నైట్ క్రీమ్ ఒకటి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ గ్లో జెల్ మాస్క్ అంట. సో ఇది తీసుకున్న స్కిన్ గ్లో జెల్ మాస్క్. ఇది మా తమ్ముడు కోసం తీసుకున్నా. వాడు ఏదైనా గ్లోగా అయిపోయేలాగా, తెల్లగా అయిపోయేలాగా ఏదైనా ప్యాక్ ఉంటే తెప్పించమన్నాడు. సో ఇది గ్లో అని అన్నారు కాబట్టి ఇది వాడికి పంపిస్తాను. స్కిన్ గ్లో జెల్ మాస్క్ విత్ విటమిన్ E ఉంది కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇమీడియట్గా రేడియంట్ ఇస్తుంది అనమాట ఈ మాస్క్ యూజ్ చేసిన తర్వాత. సో వాడికి ఇది పంపిస్తాను, వాడి కోసం తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ గ్లో డే క్రీమ్. సో ఇది జెల్ మాస్క్ ఇది డే క్రీమ్. ఈ రెండు వాడి కోసమే తీసుకున్నా. వాడు తెల్లగా అయిపోవాలంట, ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాడు కదా, ఎలాగో కేర్ తీసుకోవాలి, అందుకే నేను వైట్గా అయిపోవాలి నేను అని చెప్పేసి ఈ రెండు ట్రై చేస్తాడేమో అని. అండ్ డర్మడాక్ నుంచి సన్ ప్రొటెక్షన్ జెల్ క్రీమ్, ఇది కూడా వాడి కోసమే. సన్ స్క్రీన్ టైప్లా ఉంటుంది అనమాట జెల్ క్రీమ్. వాడిది నాకన్నా ఆయిలీ స్కిన్ అండి, ఈజీగా వాడికి బంప్స్ వచ్చేస్తాయి అనమాట ఫేస్ అంతాని. సో ఖచ్చితంగా వాడు జెల్ బేస్డే వాడాలి. ఇది కూడా SPF 50 PA+++++ ఇన్ని ఉన్నదనమాట. సో సన్ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి నేను పంపించి ఎలా వాడాలో చెప్పాలి వాడికి, అప్పుడు వాడు వాడతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్ ఐ జెల్ తీసుకున్నా నా కోసం. తెలుసు కదా డార్క్ సర్కిల్స్ ఉంటాయి మనకి. సో డర్మ్డాక్ నుంచి అండర్ ఐ జెల్. సో ఇలా ఉంటుంది. ఇవేవి నేను ఓపెన్ చేయట్లేదు. ఐ హోప్ మీకు అంత యూజ్ అవుతుందో లేదో నాకు ఐడియా లేదు. కొంతమంది ఏం తీసుకుంటున్నానో అడిగారు కాబట్టి వాళ్ళ కోసం. చాలామంది వద్దన్నారు, ఎక్కువ పర్సెంటేజ్ వద్దు మాకు అని అన్నారు, తక్కువ పర్సెంటేజ్ కావాలన్నారు. పాప కావాలన్న వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయాలన్నట్టుగా నేను ఇన్ జనరల్గా చూపిస్తున్నాను. మీకు ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కావాలి అనుకుంటే purple.comలో ఇంకా బోల్డ్ డీటెయిల్స్ ఉంటాయి. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గబగబా నేను చూపించేస్తాను. డర్మాడాక్ నుంచి స్కిన్ గ్లో ఫేస్ ఎసెన్స్ ఒకటి తీసుకున్నా. ఇది కూడా లైక్ తేజ కోసమే తీసుకున్నా, మా తమ్ముడు కోసం. ఎసెన్స్ విత్ నియాసినమైడ్ ఇంపార్ట్స్ హైడ్రేషన్ టు స్కిన్ సెల్స్ అండ్ కీప్స్ ఇట్ రేడియంట్ అనమాట. సో ఈ మధ్య నేను ఇవన్నీ చాలా చాలా వింటున్నాను. నేను ఒక హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి స్కిన్ కేర్ అంతా కంప్లీట్గా పక్కన పెట్టేశాను. బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది విత్ నియాసినమైడ్ అండ్ ఇది ఎలంటాయిన్ అంట. ఇది ఒక ఎసెన్స్ ఎలంటాయిన్. అండ్ ఇవి 2 ఎసెన్స్, ఫేస్ ఎసెన్స్. అండ్ ఫేస్ సిరమ్స్ ఒక 3 తీసుకున్నా. ఫేస్ సిరమ్ కూడా ఒకటి నియాసినమైడ్ అనమాట. సో మీకేం ప్రాబ్లం లేదు, నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది విటమిన్ E ఫేస్ సిరం. ఇది చాలా బాగుంటుంది, ఇది నాకు తెలుసు. విటమిన్ E ఫేస్ సిరం అనమాట. అండ్ ఇది వచ్చేసి గ్లైకోలిక్ యాసిడ్. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఫర్ యాక్నీ స్కిన్కి. సో ఇవి అండి నా మొత్తానికి స్కిన్ కేర్ నా రీసెంట్ పర్చేజెస్ అనమాట. కొన్ని నాకు, కొన్ని మా వారికి, కొన్ని మా తేజకి అలా నేను తీసుకున్నాను. ఆఫర్ నడిచింది కదా మొన్నటిదాకా, మై హార్ట్ సేల్ అని చెప్పేసి ఆ ఆఫర్లో గబగబా షాపింగ్ చేసి ఇంట్లో ఖాళీగా ఉండి. సో అది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కింద లింక్స్ అన్ని మెన్షన్ చేశాను, చూడండి, చెక్ చేయండి ఒకవేళ కావాలి అనుకుంటే. ఐ హోప్ ఈ చిట్ చాట్ వీడియో అలాగే ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే ఒకవేళ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్, బీ హెల్దీ. బాయ్.